డిఎస్సి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ పర్టికులర్గా సైకాలజీ పైన కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం జాబ్ సాధించాలంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే కోల్బర్గ్ థియరీ పైన ఎటువంటి నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అమెరికా దేశానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్ వ్యక్తుల నైతిక వికాసంలో 3 స్థాయిలు 6 దశలు పేర్కొన్నాడు. ఈ 3 స్థాయిలు పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఒక వ్యక్తి ఒక నైతిక సందిగ్ధావస్థలో, మోరల్ డైలమాలో ఏ పని చేస్తున్నాడని కాదు, ఎలా ఆలోచించి ఆ పని చేస్తున్నాడు అన్న విషయం ఆధారంగా లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాసంలో 3 స్థాయిలు పేర్కొన్నాడు. గుర్తుంచుకోండి, లెవెల్స్ ఎన్ని ఉంటాయంటే స్థాయిలు 3 ఉన్నాయి. ప్రతి స్థాయిలో 2 దశలు ఉన్నాయి. సో 3 స్థాయిలు 6 దశలు. మల్టిపుల్ చాయిస్లో ఈ 3 స్థాయిలు కానీ లేక 6 దశలు కానీ ఒక అప్లికేషన్ బిట్, అండర్స్టాండింగ్ బిట్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. పూర్వ సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయాలు అంటే ఏమిటి? కన్వెన్షన్స్ అంటే రూల్స్, నార్మ్స్ ఆఫ్ ద సొసైటీ, ఒక సమాజంలో ఉండేటువంటి నియమాలు. సో ఈ నియమాలు ఇంకా డెవలప్ కాని స్థాయి కాబట్టి 4 to 10 years మధ్యలో పూర్వ సాంప్రదాయ స్థాయి ఉంటుంది, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ మొరాలిటీ ఉంటుందని చెప్పాడు లారెన్స్ కోల్బర్గ్. సో ఇందులో 2 దశలు ఉంటాయి. మొదటి దశ ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్, దండనకు విధేయత చూపించేటువంటి దశ. చాలా మంది పిల్లల నైతికత, ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడం దండనతో ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు శిక్షిస్తారని ఒక మంచి పని చేస్తే ఆ విద్యార్థి నైతిక దశ, మొదటి దశ నైతిక స్థాయి, మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ స్టేజ్ పూర్వ సాంప్రదాయ స్థాయిలో ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో 2వ దశ ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్. ఇక్కడ అవసరాలు తీర్చుకోవడం కోసం నైతికత పాటిస్తారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు ఇచ్చేటువంటి బహుమతులు ఆశించి లేక వారి యొక్క నీడ్స్ పిల్లలకు సాటిస్ఫై చేసినప్పుడు వారు మంచి పనులు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి హోంవర్క్ చేస్తాడు, తల్లిదండ్రులు కొడతారని హోంవర్క్ చేస్తే స్టేజ్ 1. లేదు, తల్లిదండ్రులు చాక్లెట్లు కొనిస్తారు, లేకుంటే ట్యాబ్ ఇస్తారు, తన శారీరక అవసరాలు తీరుస్తారు అని ఒక విద్యార్థి భావించి హోంవర్క్ చేస్తే స్టేజ్ 2. ఈ 2 స్టేజ్లు ప్రీ కన్వెన్షన్లో ఉంటాయి. తర్వాత 10 to 13 years మధ్యలో సాంప్రదాయ స్థాయి ఉంటుంది. అంటే పిల్లలు 5th క్లాస్ దాటిన తర్వాత 6th, 7th, 8thలో ఈ సాంప్రదాయ స్థాయిలో కన్వెన్షన్ లెవెల్లో ప్రవేశిస్తారు. ఇందులో తిరిగి 2 దశలు ఉంటాయి. స్టేజ్ 3 గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, అంటే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. ఇక్కడ నైతికత పాటిస్తారు. ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఒక విద్యార్థి ఎదుటి వ్యక్తి ఇచ్చేటువంటి లేబుల్స్ని బట్టి గుడ్ బాయ్ లేక గుడ్ గర్ల్ అంటారు, మంచి బాలుడు మంచి బాలిక అంటారు ఒక పని చేస్తే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నైతికతను పాటిస్తారు స్టేజ్ 3లో. స్టేజ్ 4 మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్. ఒక రూల్ ఉంటుంది, ఒక రెగ్యులేషన్ ఉంటుంది, పాఠశాలలో ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, హెచ్ఎం లేక టీచర్స్ చెప్పినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవి సమాజంలో ఉన్నాయి కాబట్టి అందరూ పాటిస్తున్నారు కాబట్టి నేను కూడా అధికారులకు విధేయత చూపించాలన్న ఉద్దేశం చేత నైతికత పాటిస్తారు. ఇది స్టేజ్ 4కు సంబంధించిన లక్షణాలు. మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్, సో ఒబీడియన్స్ టు ద అథారిటీ. సో ఈ 2 స్టేజెస్ కన్వెన్షనల్ లెవెల్లో ఉంటాయి. నిజమైన నైతికత అంతరంగం నుండి స్టార్ట్ అయ్యేటువంటి నైతికత, రేషనల్ థింకింగ్, హేతుబద్ధంగా ఆలోచించి పాటించే నైతికత పోస్ట్ కన్వెన్షన్ లెవెల్లో ఆఫ్టర్ 14 years స్టార్ట్ అవుతుంది, మరి కౌమార దశ వరకు కొనసాగుతుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, సాంప్రదాయాలు అంటే సమాజంలో ఉండే ప్రమాణాలు. ఈ ప్రమాణాలు పూర్తిగా డెవలప్ కాని స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి, డెవలప్ అయ్యేటువంటి స్థాయి సాంప్రదాయ స్థాయి. ఈ సమాజంలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కాకుండా వ్యక్తి అంతరంగంలో తాను నిర్ధారించుకున్న ప్రమాణాల ప్రకారం నైతిక విలువలు పాటిస్తే అది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ప్రవేశించినట్లు. సో ఈ యొక్క కన్వెన్షన్స్ సొసైటీని బట్టి మారుతుంటాయి. ఇండియన్ కండిషన్స్లో ఉండేవి వెస్టర్న్ కండిషన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెస్టర్న్ కండిషన్స్లో ఉండే ఒక నైతికత ఇండియన్ కండిషన్స్లో అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ కన్వెన్షన్ లెవెల్ దాటి పాటించేటువంటి నైతికత పోస్ట్ కన్వెన్షన్లో ఉంటుంది, ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది.
ఇక్కడ స్టేజ్ 5కు స్టేజ్ 6కు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. స్టేజ్ 5లో ఒక రూల్ సమాజంలో, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ రోడ్డుకి ఎడం వైపు నడవాలి. ఒక అంబులెన్స్ డ్రైవర్ ఎడం వైపున డ్రైవింగ్ చేయకుండా కుడి వైపున డ్రైవ్ చేస్తాడు. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక రోగిని బ్రతికించాలని, ఒక మంచి కోసం ఒక రూల్ బ్రేక్ చేస్తాడు. కనుక ఆ డ్రైవర్ ఉండేటువంటి స్టేజ్ 5. ఒక వ్యక్తి మరి పన్నులు కట్టడం అనేటువంటిది నైతికత, రూల్. కానీ ఇక్కడ బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే ఆ పన్నులు అవినీతికి ఉపయోగిస్తున్నారు రాజకీయ నాయకులని. కనుక ఆ పన్నులకు కట్టేటువంటి అమౌంట్ సమాజ సేవకు ఉపయోగించండు. కనుక ఇక్కడ ఒక రూల్ను సమాజం మంచి కోసం చేశాడు కాబట్టి అది స్టేజ్ 5. మరి స్టేజ్ 6 ప్రతి మత గ్రంథం చెప్పేటువంటి నీతి నియమాలు, విశ్వవ్యాప్త విలువలు, సత్యం, శివం, సుందరం లాంటివి శాశ్వత విలువలు పాటించేటువంటి దశ స్టేజ్ 6. ప్రతి మత గ్రంథం చెప్తుంది సో లవ్, గివ్, ఫర్గివ్, సౌభ్రాతృత్వం, ప్రేమ, జాలి, తదానుభూతి, ఇటువంటి నైతిక లక్షణాలు కనపరిచేటువంటి దశ స్టేజ్ 6. కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నాం చాలా సింపుల్గా, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్, సాంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. కనుక ఇక్కడ మల్టిపుల్ చాయిస్లో దశలు ఇచ్చి లేక స్థాయిలు ఇచ్చి ఒక బిట్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయొచ్చు. గతంలో ఒక పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగారు, అది డిస్కస్ చేద్దాం. కిరీటి తన తండ్రితో, నువ్వు నన్ను స్కూల్ నుండి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దయచేసి క్లాస్కు రాకు, నేనే పికప్ స్పాట్కి వస్తాను, ఎందుకంటే మా ప్రిన్సిపల్ తల్లిదండ్రులు పికప్ పాయింట్ వద్ద మాత్రమే వేచి ఉండాలని మరియు క్లాస్కి వెళ్ళకూడదని చెప్పారు. ఇక్కడ ఒక రూల్ ఉంది స్కూల్లో, తల్లిదండ్రులు క్లాస్లోకి రావద్దు, స్కూల్ అయిపోయిన తర్వాత పికప్ స్పాట్ ఎక్కడ ఉంటుందో అక్కడ పిల్లలను రిసీవ్ చేసుకోవాలని ఒక రూల్ ఉంది. కిరీటి కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. కిరీటి టోల్డ్ హిస్ ఫాదర్, వెన్ యూ కమ్ టు పికప్ మీ అప్ ఫ్రమ్ స్కూల్, ప్లీజ్ do not come to the class. I will only come to the pickup spot because our principal said that parents should wait at the pickup point only and not go to the class. Kiriti is in the stage of Kohlberg's moral development. ఇప్పుడే మనం చెప్పుకున్నాం సాంప్రదాయ స్థాయిలో 4వ దశ లక్షణాలు ఏంటంటే ఒబీడియన్స్ టు అథారిటీ, సాంఘిక నియమాలు, ఫాలోయింగ్ సోషల్ ఆర్డర్ పాటించేటువంటి దశ. కనుక ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 స్టేజ్ 4, 4వ దశ. ఇది కన్వెన్షన్ లెవెల్లో ఉంటుంది, సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. ఎప్పుడైనా ఎలిమినేషన్ చేసుకోండి. స్టేజ్ 1 అంటే దండనకు భయపడ్డం, స్టేజ్ 2 అంటే అవసరాలు తీర్చుకోవడం, స్టేజ్ 3 అంటే మంచి బాలుడు మంచి బాలిక నీతి. కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో ప్రశ్నలో ప్రిన్సిపల్ తల్లిదండ్రులు పికప్ పాయింట్ వద్ద మాత్రమే వేచి ఉండాలి, క్లాస్కు వెళ్ళకూడదు అనేటువంటి ఒక రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ నేను పాటిస్తాను డాడీ, మీరు ఈ యొక్క క్లాస్లోకి రావద్దని కిరీటి తన తండ్రితో చెప్పడం నైతికత పాటిస్తున్నారు. కనుక స్టేజ్ 4లో కిరీటి ఉంటారు. డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా సైకాలజీ, పెడగాజీ నేర్చుకునేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్కి అవసరం. బట్టి పద్ధతిలో ఏదో లైన్ టు లైన్ ఒక మెటీరియల్ పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని చదువుకుంటే సైకాలజీలో మంచి మార్కులు సాధించలేం. ఏదో నాలెడ్జ్ బిట్స్ ఆన్సర్ చేస్తాం కానీ ఇటువంటి అప్లికేషన్ బిట్స్ ఆన్సర్ చేయలేం. కనుక ఇటువంటి అప్లికేషన్ బేస్డ్ బిట్స్ టీచింగ్ కోసం, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎంఎల్ఏ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ మీ కంటెంట్ నాలెడ్జ్ కోసం చూడండి. హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించాలంటే, డిపిడిఓ జాబ్ సాధించాలంటే, డిఎస్సిలో జాబ్ సాధించాలంటే, ఎడ్యుకేషన్లో రాణించాలంటే తప్పనిసరిగా ఎంఎల్ఏ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, ఎడ్యుకేషన్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. మీరేం లేదు, ఈ క్లాసెస్ చూస్తూ నోట్స్ రాసుకొని ఆ టాపిక్ వైజ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీ ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ఫోన్ చూస్తూ అద్భుతంగా ఎడ్యుకేషనల్ సైకాలజీలో, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో, పెడగాజీలో మరియు ఎడ్యుకేషన్లో మంచి నాలెడ్జ్ సాధిస్తారు. ఆ నాలెడ్జ్తో జాబ్ కూడా సాధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్ ఎంఎల్ఏ అకాడమీ, హైదరాబాద్.